హెచ్ఏడిఆర్ వ్యాయామం ద్వారా భారతదేశంతో రక్షణ సంబంధాలను ఏ దేశం బలోపేతం చేసుకుంది? మాల్దీవులు. హెచ్ఏడిఆర్ వ్యాయామం భారతదేశం మరియు మాల్దీవుల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేస్తున్నది. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ శారద మాల్దీవుల జాతీయ రక్షణ దళంతో కలిసి ఉమ్మడి హెచ్ఏడిఆర్ వ్యాయామం నిర్వహించడానికి మాల్దీవులలోని మాఫిలాఫుసి అటోల్కు చేరుకుంది. ఈ వ్యాయామం మహాసాగర్ ఇనిషియేటివ్లో భాగం. పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించినటువంటి స్కాల్ప్స్ క్షిపణులు మరియు హ్యామర్ బాంబులను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఫ్రాన్స్. భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద ప్రదేశాలపై క్షిపణి దాడులు చేశాయి. భారత వైమానిక దళం దాడుల సమయంలో స్కాల్ప్ మిసైల్స్ మరియు హ్యామర్ బాంబులను ఉపయోగించింది. ఈ స్కాల్ప్ మిసైల్స్ స్టార్మ్ షాడో అని కూడా పిలుస్తారు. ఇది దీర్ఘశ్రేణి వాయువు ప్రయోగ క్రూయిజ్ క్షిపణి. అదేవిధంగా హ్యామర్ బాంబులు ఇది ఫ్రెంచి రక్షణ సంస్థ అయినటువంటి సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ రూపొందించిన ఎయిర్ టు గ్రౌండ్ అదేవిధంగా ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి వ్యవస్థ. త్రిపురలోని ఏ గ్రామం రాష్ట్రంలోనే తొలి హరిత గ్రామంగా మారింది? రంగాచర్ర. రాష్ట్ర ప్రభుత్వ కృషి కారణంగా త్రిపురలోని రంగచర్ర గ్రామం రాష్ట్రంలోనే మొట్టమొదటి హరిత గ్రామంగా మారింది. త్రిపుర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ అనగా ట్రేడా 1.25 కోట్ల వ్యయంతో హరిత గ్రామ ప్రాజెక్టును అమలు చేసింది. మోహన్పూర్ సబ్ డివిజన్ పరిధిలోని గ్రామంలో సౌర విద్యుత్ ప్లాంటు మరియు సౌర నీటి శుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ ట్రేడా గ్రామ గృహాలకు సౌర గృహ లైటింగ్ వ్యవస్థలను కూడా అందించింది. ఈ సౌర విద్యుత్ ప్లాంటు త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రిడ్కి అనుసంధానించబడి ఉంటుంది. అమర్నాథ్ యాత్రను కాపాడటానికి భారత భద్రతా దళాలు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ శివ. పహల్గాం ఉగ్రవాద దాడి మరియు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య అమర్నాథ్ యాత్రను సురక్షితంగా ఉంచడానికి భారత భద్రతా దళాలు ఆపరేషన్ శివను ప్రారంభించాయి. అమర్నాథ్ గుహలో శివుడిని సూచించే మంచులింగం, అతని భార్య పార్వతీదేవి మరియు అతని కుమారుడు గణేశుడిని సూచించే 2 చిన్న మంచు స్టాల్గ్మైట్లు ఉన్నాయి. లింగం దాని పూర్తి పరిమాణానికి చేరుకున్నప్పుడు శ్రావణ మాసంలో తీర్థయాత్ర జరుగుతుంది. మే 5వ తేదీని వ్యాపారుల దినోత్సవంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? తమిళనాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మే 5వ తేదీని రాష్ట్రంలో అధికారికంగా వ్యాపారుల దినోత్సవంగా ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. మధురాంతకంలో జరిగిన వ్యాపారుల సంఘం 42వ వార్షిక సమావేశంలో ఈ ప్రకటన చేశారు. మే 2025లో అంతర్జాతీయ సౌర కూటమిలో 123వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది? అంగోలా దేశం. అధ్యక్షుడు జోవో లౌరెంకో భారత పర్యటన సందర్భంగా అంగోలా అంతర్జాతీయ సౌర కూటమి ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసి 123వ సభ్యదేశంగా మారింది. అంగోలా సాయుధ దళాలకు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ $200 మిలియన్ రక్షణ లైన్ ఆఫ్ క్రెడిట్ను ప్రకటించారు. అంగోలా యొక్క కొత్త చమురు క్షేత్రాలను అభివృద్ధి చేయడానికి మరియు ఆన్షోర్ మరియు ఆఫ్షోర్ శుద్ధి కర్మాగాలను ఏర్పాటు చేయడానికి భారతదేశం మరియు అంగోలా కలిసి పనిచేస్తాయి. 2025 ఆర్చరీ ప్రపంచ కప్ ఎక్కడ ప్రారంభమైంది? షాంఘై, చైనా దేశం.
ఆర్చరీ ప్రపంచ కప్ 2025 చైనాలోని షాంఘైలో రెండవ దశగా ప్రారంభమైంది. మొదటి దశ అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడాలో జరిగింది. 2025 ప్రపంచ కప్ యొక్క రెండవ దశ మే 6 నుండి మే 11 వరకు షాంఘైలోని లుజియాజుయలో జరుగుతుంది. ఇటీవల ప్రారంభించబడిన పుష్పక్ నేషనల్ మిషన్ ఆన్ డ్రోన్ టెక్నాలజీకి నాయకత్వం వహించడానికి ఏ సంస్థ నియమించబడింది? ఐఐటి బాంబే. ఇటీవల ప్రారంభించబడిన పుష్పక్ నేషనల్ మిషన్ ఆన్ డ్రోన్ టెక్నాలజీకి నాయకత్వం వహించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే నియమించబడింది. ఈ మిషన్ను ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. భారతదేశంలోని కీలక రంగాలలో స్వదేశీ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధిని పెంచడం దీని యొక్క లక్ష్యం. పులిట్జర్ బహుమతి ఏ రంగానికి సంబంధించినది? జర్నలిజం. జర్నలిజం మరియు కళలో అత్యుత్తమ ప్రతిభను గౌరవించేందుకు పులిట్జర్ బహుమతులు 2025ను ఇటీవల పులిట్జర్ బహుమతి బోర్డు ప్రకటించింది. ఈ పులిట్జర్ బహుమతిని యునైటెడ్ స్టేట్స్లో జర్నలిజంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా పరిగణిస్తారు. ఇది 1917లో స్థాపించబడింది మరియు కొలంబియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నది. నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ప్రకాష్ మగ్దుమ్. ఎన్ఎఫ్డిసి కొత్త ఎండీగా ప్రకాష్ మగ్దుమ్ నియమితులయ్యారు. మే 5, 2025న 1999 బ్యాచ్కి చెందిన అనుభవజ్ఞుడైన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి అయిన శ్రీ ప్రకాష్ మగ్దుమ్ నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనగా ఎన్ఎఫ్డిసి మేనేజింగ్ డైరెక్టర్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గసేమ్ బాసిర్ బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇరాన్. ఇరాన్ ఇటీవల గాసెమ్ బాసిర్ అనే కొత్త ఘన ఇంధన బాలిస్టిక్ క్షిపణిని ఆవిష్కరించింది. ఇది 1200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి అభివృద్ధి చేయబడిన మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణి దాదాపు 11 మీటర్ల పొడవు మరియు దాదాపు 7 టన్నుల బరువు ఉంటుంది. ఇది మాక్ 12 వరకు వేగాన్ని చేరుకోగలదు. వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థలు ఏవి? బయోటెక్నాలజీ విభాగం అనగా డిబిటి మరియు బయోటెక్నాలజీ పరిశోధన మరియు ఆవిష్కరణ కౌన్సిల్ బ్రిక్. బయోటెక్నాలజీ విభాగం అనగా డిబిటి ఇటీవల వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్ కింద 100కి పైగా బ్యాక్టీరియల్ జీనోలుపై వివరణాత్మక డేటా, ఇన్ఫోగ్రాఫిక్స్ మరియు గ్రాఫికల్ సారాంశాలను విడుదల చేసింది. ఈ జీనోమ్ అనేది ఒక జీవి యొక్క పూర్తి జన్యు పదార్థం. ఇది ప్రత్యేకమైన డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ సీక్వెన్సులతో తయారు చేయబడింది. ఈ వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్ను నవంబర్ 2024లో బయోటెక్నాలజీ విభాగం అనగా డిబిటి మరియు బయోటెక్నాలజీ పరిశోధన మరియు ఇన్నోవేషనల్ కౌన్సిల్ ప్రారంభించాయి. ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి భూ ఉష్ణ ఉత్పత్తి బావిని ఎక్కడ తవ్వారు? అరుణాచల్ ప్రదేశ్. సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కామెంగ్ జిల్లాలోని దిరాంగ్లో ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి భూ ఉష్ణ ఉత్పత్తి బావిని తవ్వింది. హిమాలయ ప్రాంతంలో శుభ్రమైన మరియు పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడంలో ఇది ఒక ప్రధాన అడుగు. భూ ఉష్ణ శక్తి అనేది భూమి లోపల నుండి వచ్చే వేడి, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి లేదా ప్రత్యక్ష తాపనాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది. సంజయ్ గాంధీ నేషనల్ పార్కు అనగా ఎస్జిఎన్పి ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర.
ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్కు కనీసం 54 చిరుతపులులకు నిలయంగా ఉందని ఇటీవల జనాభా లెక్కలు చూపిస్తున్నాయి. సంజీవ్ గాంధీ నేషనల్ పార్కు మహారాష్ట్రలోని ముంబై ఉత్తర భాగంలో బోరువలి సమీపంలో ఉన్న ఒక పెద్ద రక్షిత ప్రాంతం. గతంలో కృష్ణగిరి నేషనల్ పార్క్ అని పిలువబడే దీనిని 1974లో బోరువలి నేషనల్ పార్కు మరియు తర్వాత 1981లో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అని పేరు మార్చారు. ఈ పార్కులో 1వ మరియు 10వ శతాబ్దాల మధ్య బౌద్ధ సన్యాసులు చెక్కిన పురాతన కనిహేరి గుహలు ఉన్నాయి. ఇటీవల వార్తలో కనిపించిన మాష్ అనగా మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోహెపటైటిస్ ఎలాంటి వ్యాధి? ఇది తీవ్రమైన కొవ్వు కాలేయ వ్యాధి. మాష్ అనేది ఆల్కహాల్ వల్ల కాకుండా జీవక్రియ సమస్యల వల్ల కలిగే తీవ్రమైన కొవ్వు కాలేయ వ్యాధి. ఇది కొవ్వు పేరుకుపోవడం, వాపు మరియు కాలేయ మచ్చలను కలిగి ఉంటుంది మరియు ఊబకాయం, మధుమేహం మరియు అధిక పోషకాహార లోపంతో ముడిపడి ఉంటుంది. చికిత్స చేయకపోతే మాష్ సిర్రోసిస్ లేదా కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. స్వామిత్వ పథకాన్ని అమలు చేయడానికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. స్వామిత్వ అంటే గ్రామీణ ప్రాంతాలలో సర్వే ఆఫ్ విలేజెస్ మరియు మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ మరియు 2020లో కేంద్ర రంగ పథకంగా ఇది ప్రారంభించబడింది. ఇది గ్రామీణ నివాసితులకు రుణాలు మరియు ఇతర ఆర్థిక సేవలను పొందడంలో సహాయపడటానికి వారి నివాస ఆస్తులకు చట్టపరమైన పత్రాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం అంతటా గ్రామీణ ప్రాంతాలలో దశల వారీగా భూమిని సర్వే చేయడానికి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖ. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఉంది? న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. రిలయన్స్ ఎన్యు సన్టెక్ ఇటీవల ఆసియాలో అతిపెద్ద సింగిల్ లొకేషన్ ఇంటిగ్రేటెడ్ సోలార్ అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనగా బెస్ ప్రాజెక్టును నిర్మించడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనగా సెకీతో 25 సంవత్సరాల విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సెకీ అనేది న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది మినీరత్న కేటగిరీ 1 హోదాను కలిగి ఉంది. భారతదేశం అంతటా సౌర, పవన మరియు హైబ్రిడ్ ఇంధన ప్రాజెక్టులను అమలు చేయడానికి ఈ సెకీ ప్రధాన ఏజెన్సీగా పనిచేస్తున్నది.